బీజేపీ బీఆర్ఎస్ లు కలిసి పోటీ చేశాయని సీఎం రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. 60% కాంగ్రెస్ గెలిచింది అని చెబుతున్న సీఎం కి దమ్ముంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వెంటనే జరపాలంటూ సవాల్ విసిరారు. సీఎం కు పదవీ గండం ఉందని ఆరోపించారు. నిత్యం దినదిన గండంలా రేవంత్ గడుపుతున్నారన్నారు. నిర్మల్ జిల్లాలో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ ని సన్మానించారు. సీఎం రేవంత్ పై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏమంటారో తెలుపుకుందాం. సీఎం చెప్తున్నది ముదోలు ఒకటే బీజేపీ కైవసం చేసుకుంది, ఎక్కడ కూడా మాకు పోటీ కాదు, ప్రత్యామ్నాయం అసలే కాదంటున్నారు. ఎట్లా చూడొచ్చు సీఎం కామెంట్? నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే మరి సింబల్ ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్ని కండక్ట్ చేయాలని కోరుతా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల కోరు. ఆయన ఏ రోజైనా కూడా నిజాలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. సింబల్ లేనటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎక్కడ ఇండిపెండెంట్ ఉంటే అక్కడ మా ఖాతాలో వేసుకుని 60% గెలిచినామంటున్నారు కదా. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నిజంగా ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఆయనకు మరి సింబల్ ఉన్నటువంటి కౌన్సిల్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, లేకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ నిర్వహిస్తే తేట తెల్లమైతే తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, రేపు ఎన్నికలు పెట్టి పూర్తిగా మరి భంగపడితే ఈ రాష్ట్రంలో మరి అధికారం ఎక్కడ కోల్పోతున్న భయంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సిఎల్పి మీటింగ్ పెట్టమనండి, సిఎల్పి మీటింగ్లో మరి ఆ ఎమ్మెల్యేలతో ఒక తీర్మానం చేయమనండి. నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము అధికారంలోకి వెళ్తాము, ఇదే నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఆయనతో ఒక తీర్మానం ఇవ్వమనండి. నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఈయన నాయకత్వాన్ని ఎంతమంది ఒప్పుకుంటారో చూద్దాం. ఈరోజు నువ్వు అభివృద్ధి చేసినా అంటున్నావు కదా, ఏం అభివృద్ధి చేసినావో డిబేట్కి సిద్ధమా? ఏ అంశం మీద నువ్వు మాట్లాడడానికి సిద్ధమో చెప్పు. ఆ అంశం మీద నేను మాట్లాడడానికి, డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఒకవేళ తప్పని రుజువు అయితే నేను దేనికైనా సిద్ధమని మొన్న చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. జేబులు నింపుకోవడానికి, అవినీతి కోసం, పర్సంటేజ్ల కోసం, ఆర్ ట్యాక్స్ల కోసం, ఆర్ఆర్ ట్యాక్స్ల కోసం, బీ ట్యాక్స్ల కోసం, యూ ట్యాక్స్ల కోసం, కుంభకోణాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఒక్క పని చేసిన సందర్భం చూపించండి. నేను దేనికైనా సిద్ధం. భారతీయ జనతా పార్టీ వెంట ధర్మం ఉన్నది, భారతీయ జనతా పార్టీ వెంట ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేసినటువంటి సందర్భం ఉన్నది తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎవరితో కలిసి పోరాటం చేసినట్టు, ఎన్నికలు చేసినట్టుగా మరి ఏ రోజు కూడా లేదు. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం, ప్రభుత్వంలో కూడా వచ్చేంత ధీమా మాకుందని చెప్తున్నారు. దానికి ఈ సర్పంచులు స్థానికంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రిజల్టే దానికి నిదర్శనం అని చెప్తున్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ9 నిర్మల్.